తెలంగాణలో డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మరింతగా బలపడుతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులే డ్రగ్స్ పార్టీలో కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. డ్రగ్స్ కేసులో పట్టుబడిన సిట్టింగ్ ఎంపీలు లేదా మాజీ ప్రజా ప్రతినిధులపై కేవలం కేసులు మాత్రమే చేయడం సరిపోదని, వారి రాజకీయ జీవితానికే ముగింపు పలికేలా కఠిన చట్టాలు తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వచ్చినంత మాత్రాన పూర్తి క్లీన్ చిట్ ఇచ్చేయడం సరైనది కాదని, డ్రగ్స్ పార్టీలకు హాజరవ్వడం, ఆ సంస్కృతిని ప్రోత్సహించడం కూడా సమాజానికి పరమవాదిగాని విమర్శలు వినిపిస్తున్నాయి. సామాజికో న్యాయం, సెలబ్రిటీలకో న్యాయం ఉండకూడదని, ముఖ్యంగా బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు తప్పు చేస్తే వారికి మరింత కఠిన శిక్షలు ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతా ఉంది. ఏదైతే ఆ ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఆదర్శవంతంగా ఉండవలసినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇట్లాంటి డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం, డ్రగ్స్ పార్టీని ఏదైతే ఇట్లాంటి కల్చర్ను పెంచి పోషించడం, దీనికి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే చట్టాలు చేసి ప్రజలకు న్యాయం చేయవలసినటువంటి రాజకీయ నాయకులే ఇట్లాంటి ఏదైతే డ్రగ్స్ పార్టీల పేరుతో సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా జరిగినటువంటి ఏదైతే ఆ పోలీసుల ఈగల్ దాడి ఏదైతే ఉందో, ఈగల్ టీం దాడి ద్వారా రాత్రి ఈ డ్రగ్స్ పార్టీ అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ఈ డ్రగ్స్ పార్టీ ప్రధానంగా ఈ డ్రగ్స్ పార్టీ ఏదైతే జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ తరచూ కూడా వివాదాల్లోకి వస్తూ ఉంది. గతంలో కూడా మనం చూసాము, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఈ ఫామ్ హౌస్ దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఆయన తరచూ కూడా వార్తల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. తాజాగా ఆయన ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి అదేవిధంగా టీడీపీ ఎంపీ, అదేవిధంగా ఇతర కొంతమంది బిజినెస్ మ్యాన్లు, అదేవిధంగా కొంతమంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొనడం, ఈ పాల్గొన్న 11 మందిలో 6గురికి పాజిటివ్ రావడం ప్రస్తుతం అయితే కలకలం రేపుతా ఉంది. పోలీసులు దీనిపై ఈగల్ టీం కూడా క్షుణ్ణంగా ఏదైతే పరిశోధన చేస్తూ ఉంది. ప్రధానంగా వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, పోలీసులకు పట్టుబడినటువంటి 2 గ్రాముల కొకైన్కు సంబంధించి, అదేవిధంగా ఇంకా కూడా ఇందులో విదేశీ మద్యం ఉన్నట్టుగా కూడా పోలీసులకు ఆనవాళ్లు వచ్చాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, డ్రగ్స్ వీళ్ళు ఎప్పటి నుంచి తెప్పిస్తూ ఉన్నారు, ఇట్లాంటి పార్టీలు ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి, ఈ పార్టీ ఇక్కడ జరగడం మొదటిసారా, గతంలో కూడా ఇట్లాంటి పార్టీలు జరిగాయా, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారిని ఎవరు ఇన్వైట్ చేశారు అనేటువంటి అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే వీరికి సంబంధించి 6గురికి ఇప్పటికే పాజిటివ్ రావడం జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డికి, అదేవిధంగా టీడీపీ ఎంపీకి కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇందులో కొంతమంది బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు, ఒక లేడీ కూడా ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ భార్యగా కూడా తెలుస్తూ ఉంది మనకు. ప్రియాంక రెడ్డి కూడా ఈ ఒక పార్టీలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే వీరందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వీరందరికీ సంబంధించి ఒకవైపు డ్రగ్స్ టెస్ట్ పూర్తి చేయడం జరిగింది, మరొక వైపు వీరందరికీ సంబంధించి రక్తం నమూనాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఒకవేళ నెగిటివ్ వచ్చినంత మాత్రాన వీళ్ళు గతంలో డ్రగ్స్ తీసుకోలేదు అని నిర్ధారణకు రాలేము అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీంని ఏర్పాటు చేసింది, డ్రగ్స్ను కట్టడి చేసేందుకు. ఇప్పటికే ఒకవైపు చట్టాలను కూడా కఠినతరం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాలు పదే పదే చెప్తూ వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రగ్స్ను కట్టడి చేయడానికి ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా చట్టాలు కూడా చేసుకుంటున్నా కూడా ఇట్లాంటి డ్రగ్స్ పార్టీలకైతే అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4ను తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 4 ప్రకారం ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి పార్టీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకొని పోలీసులకు దొరికితే మొదటిసారి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ రెండవసారి కూడా మరొకసారి డ్రగ్స్ పార్టీలో పట్టుబడినట్టయితే వాళ్ళకి డి అడిక్షన్ సెంటర్లకు పంపిస్తారు. డి అడిక్షన్ సెంటర్లకు పంపిస్తే అక్కడ వాళ్ళు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. తరచూ కూడా వాళ్ళను వైద్యులు వాళ్ళను పర్యవేక్షిస్తారు. ఒకవేళ
అలా కూడా వాళ్ళు డ్రగ్స్కు ఇంకా పూర్తిగా మానుకోకపోతే అదేవిధంగా మూడవసారి కూడా వాళ్ళు డ్రగ్స్ పార్టీలో పోలీసులకు పట్టుబడితే మాత్రం నేరుగా రిమాండ్కే తరలించే విధంగా కూడా ఇప్పటికే జీవో నెంబర్ 4ను రూపొందించడం జరిగింది. ఎట్లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇప్పటికే ఒకవైపు రాజకీయ నాయకులు కానివచ్చు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులే ఇట్లాంటి ఏదైతే డ్రగ్స్ను ప్రోత్సహించడం ఏదైతే ఉందో అదేవిధంగా ఇది సమాజానికి ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఎక్కడ కూడా ఇట్లాంటి పార్టీలు జరగకుండా పోలీసులు నిరోధించాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ పార్టీకి సంబంధించి అంటే ఈ పార్టీ వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ పార్టీలో పట్టుబడ్డటువంటి 11 మందితో పాటు ఇంకా ఎవరైనా ఈ పార్టీకి వచ్చి వెళ్ళారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ పార్టీని పోలీసులు భగ్నం చేయడం జరిగింది. ఆ భగ్నం చేసే క్రమంలో ఒకవైపు గాల్లోకి కాల్పులు కూడా అక్కడ జరపడం జరిగింది. ఆ గాల్లోకి కాల్పులు జరిగినటువంటి నమిత్ శర్మ అనే వ్యక్తి ఏదైతే రివాల్వర్ ఉందో పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడిగా ఆ రివాల్వర్ను ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడ సంఘటనా స్థలం నుంచి ఒకవైపు 2 గ్రాముల కొకైన్ను అదేవిధంగా రివాల్వర్ను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత ఆ బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ బుల్లెట్స్ను కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసును అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తాము, ఖచ్చితంగా ఇందులో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి పోలీసులు ఒకవైపు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇట్లాంటి కల్చర్ను ఖచ్చితంగా మనము అంతమొందించాలి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదు అన్నటువంటి డిమాండ్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ఏదైతే డ్రగ్స్ పార్టీ ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ పార్టీ వల్ల ఇప్పటికే ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈ డ్రగ్స్ను కట్టడి చేయవలసినటువంటి పోలీసులు మరింత కటువుగా వ్యవహరించాలని చెప్పేసి కూడా పోలీసులకైతే ఇప్పటికే విజ్ఞాపనలు వెళ్తా ఉన్నాయి. ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు ఖచ్చితంగా వారందరిపై చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి. సో ఇందులో ఇప్పటికే 6గురికి డ్రగ్స్ పాజిటివ్గా రావడం జరిగింది. మిగిలిన ఎవరైతే 5 మంది ఉన్నారో వారికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. అవన్నింటినీ కూడా ల్యాబ్కి పంపివ్వడం జరిగింది. సో వారందరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వారందరిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశామని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.